ఏమండి గురువుగారు, ఇంతకీ హనుమంతుడు రామాయణం ఈయన భారతదేశంలోనే జరిగింది కదండి పూర్తిగా. రాముడు అంటే సరే అయోధ్యవాడు తెలుస్తూనే ఉంది, సీతాదేవిది మిథిలా నగరం. హనుమంతుడు ఎక్కడ వాడండి అని అడిగారు. అంటే ఆయన అన్నారు, గ్రంథం ప్రకారం చూస్తే కిష్కింధరా. కిష్కింధ అంటే తమిళనాడు, మనకి ఇప్పుడు లెక్క ప్రకారం కిష్కింధ అంటే తమిళనాడు. అందుకని అక్కడ వాడై ఉంటాడు. ఆ ప్రాంతం అప్పుడు దక్షిణ భారతదేశం అంతా ఒకటే, ప్రత్యేకించి తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ అనడానికి ఏం లేదు అక్కడ. దక్షిణ భారతం అంతా ఒకటే. అందుకే కృష్ణదేవరాయల్ని దక్షిణ భారత అధీశుడు అన్నాడు, కర్ణాటకాధీశ్వరుడు అన్నారు. దక్షిణ భారత సంగీతాన్ని కూడా కర్ణాటక సంగీతం అంటారు. అందుకని మరి ఏదో తమిళ వాళ్ళు ఏదో అయి ఉంటారా అన్నారు. అనేసరికి ఆ వెళుతున్న వాళ్ళలో కాస్త తమిళం మాతృభాషగా ఉన్నవాడు, తెలుగుదేశంలో స్థిరపడిన వాడు ఉన్నాడు. వాడు సంఖ్యలో గుర్తుకున్నాడు, హనుమాన్ అమ్మవాడే, హనుమాన్ నమ్మ, హనుమాన్ నమ్మ, హనుమంతుడు మావాడే, హనుమంతుడు. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయిపోతే మనకు ఆనందం కదా. మనం గొప్పవాళ్ళం కాకపోయినా పర్వాలా, గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయితే చాలు. గొప్పవాడు ఎవడన్నా మనవాడైతే వాడు మా మేనత్త కొడుకే అని బ్రహ్మాండంగా చెప్పుకుంటాం వాడి గురించి. అసలు వాడికి కూడా తెలియదు, ఆ చుట్టరికే మనకే తెలిసి వస్తుంది. అందుకని హనుమంతుడు మావాడే, హనుమంతుడు మావాడే అన్నట్టు. వెంటనే ఉత్తరాది వాడికి ఒకటి కోపం వచ్చింది. అవన్నీ కుదరవు, మీరు వేషాలు అయ్యద్దు. రామ్ హమ్కా హై, సీత హమ్కా హై, హనుమాన్ భీ హమ్కా హై. మొత్తం అంతా అయోధ్యే. రాముడు సీత ఎక్కడుంటే హనుమంతుడు అక్కడే ఉంటాడు. అందుకని హనుమంతుడు మావాడే, హనుమంతుడు మావాడే అన్నట్టు. ఇంతట్లో అక్కడ ఒక ముస్లిం ఉన్నాడు, ఒక ఆయన పాప యాత్రలో వచ్చాడు. ఆయన కూడా పాపం మత సామరస్యం ఉంది, మాకు కాశీ మక్క కాబా అన్నీ ఒకటేనండి, నేను వస్తాను. వచ్చాడు. తర్వాత పక్క ప్రయాణికుడు కావచ్చు, దానికి ఉంది. వచ్చి ఆయన అన్నట్టే, మీరందరి వాదనలో తప్పే, హనుమంతుడు తమిళం వాడు కాదు, హనుమంతుడు ఉత్తరాది వాడు కాదు, హనుమంతుడు ముసల్మాన్ అన్నట్టు. నీ ఇల్లు బంగారంగా, హనుమంతుడిని కూడా మాకు మిగలనివా? హనుమంతుడు కూడా ముస్లిం అంటే ఇంకా నయం, ఉగ్రవాదుల్లో ఒకడన్నావు కాదు, చచ్చిపోయేవాళ్ళం అన్యాయంగా. హనుమంతుడు కూడా ముసల్మాన్ ఎలా అవుతాడంటే, మీరు అలా కదా, మీరు పేరు చూసి మాట్లాడాలి. మాలో పేర్లు ఎలా ఉంటాయి? ముసల్మాన్, సులేమాన్, జలేమాన్, వైసహై హనుమాన్ అన్నాడు. ఇంతమంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మన తెలుగువాడు ఒకడున్నాడు, మీరందరి వాదనలో తప్పే, హనుమంతుడు ముస్లిం కాదు, హిందీ వాడు కాదు, ఆ తమిళం వాడు కాదు, ఖచ్చితంగా 16 అణాల తెలుగువాడే అన్నాడు. తన పని కాకపోయినా సరే దాన్ని నెత్తి మీద వేసుకుని, అవతల వాడికి దానికి ఏమీ ప్రయోజనం లేకపోయినా సరే, అవతల వాడు కనీసం టీఏడిఏలు కూడా ఇవ్వకపోయినా సరే, సొంత ఖర్చులు పెట్టుకుని అంత దూరం వెళ్ళి కొంపలు అంటించే వ్యవహారం మా తెలుగువాడు ఒక్కడికే ఉంటుంది, ఇంకెవరు. ఇది స్వభావం. ఇది మా భాష మేము మాట్లాడడం, ఇతరుల భాషలే మాట్లాడతాం. మా సంస్కృతిని మేము అనుసరించాం, ఇతరుల సంస్కృతిని అనుసరిస్తాం. మా వేషం మాకు అక్కల్లా, వేరే వాళ్ళ వేషమే మాకు కావాలి. అలాగే మేమందరం వేరే వాళ్ళ కోసమే పనిచేస్తాం, మా కోసం అసలు మేము ఆలోచించాం. పూర్తిగా నిస్వార్థరహితమైన జీవనం. మా ఛాతీ 72 అంగుళాలు కాదు, 720 అంగుళాలు ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి. దీని నుంచే మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఏ యంత్రం కాదండి, ఏ నాగరికత కాదండి, ఏ సంస్కృతి కాదండి, ఏ భాష కాదు, ఏ మతం కాదు, ఏ వ్యవహారమైనా సరే, తెలుగునాట పుట్టకపోయినా సరే ఇతర ప్రాంతాల్లో పుట్టింది ఇక్కడికి వచ్చేసరికి ఇది విజృంభిస్తుందండి వ్యాధిలాగా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన ప్రవృత్తికి 12వ శతాబ్దంలో నన్నయ్య గారి తర్వాత, క్రీస్తు శకం 12వ శతాబ్దంలో ఒక 100 ఏళ్ల పాటు భారత రచన ఆగిపోయిందండి. నన్నయ్య గారు సగమే రాశారు, 3 పర్వాలు రాశారు ఆయన. తర్వాత మరి 18 పర్వాల్లో 3 ఇంకా రాయాలి. ఆయన చనిపోయారు. ఆయన చనిపోవడం సరే, ఆయన పెద్ద ఆయన చనిపోవచ్చు, దానికేముంది. కానీ తర్వాత ఎవరికి భారతం రాయాలని అనిపించకపోవడం కాదు. సమర్థులైన కవులు చాలామంది ఉన్నారు. పాల్కూరికి సోమనాథుడు ఉన్నాడు, గోన బుద్ధారెడ్డి ఉన్నాడు, రంగనాథ రామాయణం రాశారు, బసవ పురాణం రాశారు, రకరకాల కావ్యాలు వచ్చాయి. కానీ భారతం రాల. మళ్ళీ తిక్కన గారు 14వ శతాబ్దంలో పుట్టి 200 ఏళ్ల తర్వాత భారతాన్ని ముట్టుకునే ధైర్యం చేశాం. ధైర్యం అని ఎందుకంటున్నాను అంటే, సామర్థ్యం లేక కాదు, మన వాళ్ళకి చాలా ఉంది. కానీ ఆ కాలంలో తమిళనాడు నుంచి వీర వైష్ణవం, కన్నడ ప్రదేశం నుంచి వీరశైవం 2 వచ్చి మన తెలుగునాటను చుట్టుముట్టాయి. ఇవి 2 ఇక్కడ పుట్టలా. కానీ వాళ్ళకంటే భయంకరంగా ప్రవర్తించారు వీళ్ళు. ఇక్కడ వాళ్ళు ఎవడైనా విష్ణువుని సమర్థిస్తూ గ్రంథం రాస్తే తగలబెట్టేస్తాం అన్నారు శైవులందరూ. అస్సలు ఎవడన్నా మెడలో లెంకకాయ పెట్టుకుని నెత్తి నుదుటి మీద విభూతి పెట్టుకుని కనపడితే సజీవ దహనం చేసేస్తాం అని వీర వైష్ణవులు అన్నారు. మొత్తం ఈ 2 వర్గాల వాళ్ళు కొట్టుకోవడం వల్ల భారతం అద్వైత గ్రంథం. భారతం శివుణ్ణి విష్ణువుని ఎవరిని ప్రత్యేకించి పొగడదు. అందరు దేవుళ్ళు ఒక్కటే, అసలు దేవుడు నిరాకారం నిరంజనం, ఏ రూపమైనా భగవంతుడని చెబుతుంది అద్వైతం. దాన్ని ముట్టుకునే ధైర్యం ఎవరికి రాలేదని చంపేస్తారు జనం. తీవ్రవాదుల కింద తయారయ్యారు. నువ్వు విష్ణువునైనా సమర్థించాలి, శివుణ్ణైనా సమర్థించాలి, ఇద్దరూ సమానం అన్నామంటే ఇద్దరు వచ్చి కొట్టేస్తారు. అంత తీవ్రంగా ఉందండి.
మన తీవ్ర స్వభావం. ఎక్కడెక్కడో పుట్టినటువంటి మతాలు ఇక్కడికి వచ్చి ఇంత తీవ్రంగా పెత్తనం ఎందుకు చేస్తున్నాయి? ఇవాళ జీన్స్ ప్యాంటు వేసుకునే వాళ్ళు ఇంగ్లాండ్ దేశంలో ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ ఒక్క ఆంధ్ర తెలంగాణలో అంతకు రెట్టింపు సంఖ్యలో ఉంటారు, అనుమానం లేదు. అంతకు రెట్టింపు సంఖ్యలో ఉంటారు. అక్కడ వాళ్ళు ఎందుకు వేసుకుంటారు ఇంత టైట్ ప్యాంట్లు, బాగా టైట్ లెగ్స్, దాని మీద మళ్ళీ టాటు బీటు మాటు అన్ని పెట్టి ఇవన్నీ వాళ్ళంత టైట్గా ఎందుకు వేసుకుంటారంటే చలితో చచ్చిపోతూ ఉంటారు అక్కడ. అది మంచు కొండల మధ్యలో ఉండే జీవితం, వణికిపోతూ ఉంటారు. ఇక్కడ మనం మంగళంలో మాడిపోతున్నాం వేపుడు మొక్కల్లాగా. ఇక్కడ మనం అలాంటి వేషం వేసుకోకూడదు నిజాలు, కానీ మనకి చెబితే నచ్చదు. మాకు మా ఇష్టం, ఆరోగ్యం పాడైపోయినా సరే మా ఇష్టం. ఇదిగో ఈ పరభాషని, పరవేషాన్ని, పరనాగరికతని, పర సంస్కృతిని మూర్ఖంగా అనుకరించేటువంటి ధోరణి నుంచి బయటపడాలి అంటే మన జాతి వ్యక్తుల నుంచి మనం ఆత్మవిశ్వాసాన్ని పొందగలగాలి. అందుకోసం నేను మా అమ్మ ఉదాహరణ చెప్పాను. ఎవరి తల్లిని వారు గుర్తు చేసుకోండి. మన జాతి వీరులు ఎవరో మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా. 3వ తరగతి చదివి మానేసి 9 ఏళ్ల వయస్సులో పెద్దలు చెప్పినట్టే పెళ్లి చేసుకుని 9 మంది పిల్లల్ని కానీ తర్వాత విద్యాలయం అంటే ఏమిటో, విహారం అంటే ఏమిటో, విలాసం అంటే ఏమిటో, వినోదం అంటే ఏమిటో తెలియని తల్లి మమ్మల్ని 9 మందిని పెంచి పెద్ద చేసింది. అందులో 2 ఆడపిల్లలు, 7 మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళు చేశారు, చదువులు చెప్పించారు. ఏవో వాళ్ళ చేయగలిగిందంతా వాళ్ళు చేశారు. అందులో కొంతమందిని ఈ రకంగా మీ అందరి ముందు ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చొని ఉంటే నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా, ధైర్యంగా ఈ సింహాసనం మీద నాకు కూర్చునే యోగ్యత ఉంది అని ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలిగిన వ్యక్తిని తయారు చేసింది. మరొకడైతే జడిసిపోవలసిందే వ్యవహారాన్ని, మరొకడైతే జడిసిపోవలసిందే. పెద్దవాళ్ళు ఉన్న సభలో మాట్లాడచ్చు, పిల్లలు ఉన్న సభలో మాట్లాడటమే చాలా కష్టం. ఎందుకంటే ముందు అంటే చాలు ఏళ్ళ మొదలవుతాయి అక్కడ. వారికి వేదిక మీద వక్త కూడా గర్ల్ ఫ్రెండ్ లాగే కనపడతాడు. అంత ప్రేమగా ఏలేస్తా, తట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ఏం చెప్పాలో చూసుకోవాలి, దానికో ప్రణాళిక వేసుకోవాలి, నెమ్మదిగా మన దారిలోకి తెచ్చుకోవాలి. తర్వాత మొత్తం ఏం చెప్పాలో అదే చెప్పాలి. ఏం చెప్పాలో అది చెప్పకుండా పిల్లలకు కావాలి కదా అని సినిమా కబుర్లని చెప్పాను అనుకో, నాకు ఇచ్చే సంభావన ఇవ్వకుండా ఏమంటే మిమ్మల్ని పిలిచింది ఇందుకోసమేనా అంటారు. పిల్లలకి ఎవరు 4 మంచి మాటలు చెబుతారు కదా అంటే మాకంటే మీరు జడగొట్టేలా ఉన్నారు వ్యవహారం అంటారు. ఎంత నేర్పు ఉండాలంటే నేర్పు ఎక్కడి నుంచి వస్తుందండి? మన వాళ్ళ నుంచే మనం పూర్తి స్ఫూర్తి పొందగలగాలి. అందుకే ఇవాళ విద్యార్థి దశని ముగించుకుని సమాజంలో అడుగుపడుతున్న విద్యార్థులకి స్నాతకోత్సవం సందర్భంగా, కాన్వకేషన్ సందర్భంగా అందరూ సరస్వతీదేవి పుత్రుల్లాగా ఆవిడ తెల్ల వస్త్రం కట్టుకుంటుంది, మీరు నల్ల వస్త్రం కట్టుకున్నారు, అదొక్కటే తేడా. అందరూ బ్రహ్మాండమైనటువంటి వస్త్రాలు ఉన్నారు, ఏం పర్వాలేదు. ప్రత్యేకించి ఆ వస్త్రాల్లో మీరు సమాజంలో అడుగుపడుతున్న సందర్భంగా గ్రహించవలసింది ఒక్కటే, ముందు మన సంస్కృతిలో, మన సమాజంలో మనం గౌరవం పొందాలి అంటే 5 లక్షణాలు ఉండాలి. 5 వకారాలు: వస్త్రము, వపుష్షు, వాక్కు, విద్య, వినయం. ఈ 5 ఉంటే ఖచ్చితంగా మన సంసార జీవితం, మన ఉద్యోగ జీవితం, యావజ్జీవితం బాగుంటాయి. ముందు వస్త్రం, వేషధారణ, అది మన వృత్తికి అనుకూలంగా ఉండాలి, మన దేశానికి అనుకూలంగా ఉండాలి, మన దేశ వాతావరణానికి అనుకూలంగా ఉండాలి. ఈ దేశం ఎంత చెప్పుకున్నా ఈవేళ వర్షాలేవో అప్పుడప్పుడు పడుతూ ఉన్నా, ప్రధానంగా మనది ఉష్ణ దేశం. ఇక్కడ 50 డిగ్రీలు 52 డిగ్రీలు కూడా హైదరాబాదులో మనం చూశాం. పైగా అది ఫారెన్ హీట్ కాదు, సొంత హీటే, సెల్సియస్. విదేశాల్లో అయితే ఫారెన్ హీట్లో లెక్క కడతారు, మనది ఫారెన్ హీట్ కాదు, సొంత హీటే. 30 డిగ్రీలు 35 డిగ్రీలు అనేది మనకి మామూలు విషయం. విమానాల్లో ప్రయాణం చేసి వస్తూ ఉంటాం కదా, వాడు దిగడానికి 10 నిమిషాల ముందు టెంపరేచర్ అని హైదరాబాద్ అని చెబుతూ ఉంటాడు. 30-32 వరకు మనకేం అనిపించదు, ఇది మామూలే అనుకుంటాం. కానీ అప్పుడే అమెరికా నుంచి వచ్చి దిగుతూ ఉంటాడు చూడండి, వాడు 30 అనేసరికి వా అంటాడు వాడు వెంటనే. ఎందుకంటే వాడి ప్రాణానికి వాడు ఎప్పుడు 12 మించి చూడలేదు అక్కడ సెల్సియస్లో, 12-18. అంత చలితో ఉన్నవాడు 30 డిగ్రీలు అంటే బాబాయ్ హైదరాబాద్లో దినగర్భం హారిబుల్ అంటాడు వాడు ఇంగ్లీషులో వెంటనే, తట్టుకోలేనట్టు. మనకు ఆ 30 అనగానే మనకి 30 మామూలే, మనకు హారిబుల్ ఏమిటి, మనకి బుల్బుల్. మనకి 30 లెక్క, 50 లెక్క పెట్టమండవయ్య. ఈ ఉష్ణ దేశంలో అందుకు అనుగుణమైన వేషధారణే ఉండాలి. ఈవేళ యువతరానికి నచ్చడం కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ అలాంటి వేషధారణ లేకపోబట్టే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ప్రత్యేకం యువతరమే ఉన్నారు కాబట్టి చెబుతున్నా, మొహమాటం లేకుండా. మరోలా అనుకోవద్దు. టైటు దుస్తులు వేసుకోవడం వల్ల, జీన్స్ ప్యాంట్ ప్రత్యేకించి ధరించడం వల్ల సంతాన సామర్థ్యం తగ్గిపోతుంది, అనేక రకాల స్త్రీ పురుషుల సౌఖ్య సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. నన్ను మన్నించండి. దానికి కారణం చెబుతాను చాలా స్పష్టంగా. మీకు వివరంగా కావాలంటే యూట్యూబ్లో నేను చెప్పినటువంటి అంశం వీరవిహారం చేస్తోంది మొత్తం అంతా, హల్చల్ బ్రహ్మాండంగా. గరికిపాటి నరసింహరావు ఆయన జీన్స్ ప్యాంట్ అని చూసుకోండి, మొత్తం వస్తుంది.
వివరంగా వస్తుంది, అనుమానం వెళ్ళ. ఎందుకోసం వేషాన్ని గురించి ప్రత్యేకంగా చెబితే, ఇక్కడ ముందు కూర్చున్న వరుసలో ఉన్న ఉపాధ్యాయుల్ని, ఆచార్యుల్ని, పెద్దవాళ్ళని, ఆడవాళ్ళని, మగవాళ్ళని మీరు చూడండి. వాళ్ళంతా కొంచెం వదులైనటువంటి వస్త్రాలు ధరించారు. సుమారు కాస్త గాలి ఆడుతూ ఉంటుంది. దానివల్ల మన దేశంలో పూర్వకాలం వేదాలు చదివిన బ్రాహ్మణుల దగ్గర నుంచి వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు, కూలివాళ్ల వరకు పంచెలే ధరించారు. పంచె కట్టుకుంటే శుభ్రంగా గాలి ఎడాపెడా ఆడుతూ ఉంటుంది. అది కట్టుకోవడం కష్టమే. ఒక్కసారి అలా మారమని నేనన్నా మా అబ్బాయిలకి చెప్పినా వినరు, అది సాధ్యం కాదు. కానీ ఆ వేసుకునేటువంటి ప్యాంట్లే కాస్త లూజు ప్యాంట్లు వేసుకుంటే గాలి ఆడుతుంది, ఎండ సోకుతుంది, చలి సోకుతుంది, ఆనందంగా ఉంటుంది. దానికి ఉపాయం ఏమిటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా లూజు ప్యాంట్లు వేసుకున్న అబ్బాయిలనే మేము పెళ్లి చేసుకుంటాం అని నియమం పెట్టుకుంటే వెంటనే మారిపోతారు. అనుమానం వెళ్ళ. తల్లి తండ్రి చెప్పినా వినరు, దేవుడు దిగొచ్చి చెప్పినా వినరు. కానీ గర్ల్ ఫ్రెండ్ చెబితే వెంటనే వింటారు మన వాళ్ళు. దానికేముంది, మనకి వినడం కావాలి. ఎవరు చెబితే ఏముందమ్మా, విషయం మంచిదైనప్పుడు. అందుకని ముందు ఆ వేషంలో మార్పు రావాలని నేను ఇదివరకు ఎక్కడా ఉపన్యాసాల్లో అంత ప్రత్యేకించి ఈ విషయాన్ని నొక్కి చెప్పలా. కానీ ఇటీవల పతంజలి యోగశాస్త్రం చదివితే, ఒక ఆయుర్వేద గ్రంథం చదివితే, మణిద్వీపము అని అమ్మవారి యొక్క నివాస స్థానాన్ని వర్ణించే గ్రంథం జమ్మలమడక సూర్యనారాయణ శాస్త్రి గారని మైసూరు ఆస్థానంలో దివాన్గా పనిచేశాడు. ఆయన మహానుభావుడు, గొప్ప సంస్కృత పండితుడు. ఆయన మణిద్వీపం అనే గ్రంథం అనేక రకాల ఆచార వ్యవహారాల మీద పరిశోధనాత్మకంగా రచించాడు. దాన్ని చదివితే నాకు అర్థమైనటువంటి విషయం చెబుతున్నా. సంతానోత్పత్తికి, లైంగిక సామర్థ్యానికి సంబంధించినటువంటి కణములన్నీ పురుషుల శరీరంలో తయారవుతాయి. ప్రత్యేకంగా ప్రతి మనిషికి సప్తధాతువులు ఉంటాయి. చర్మం ఒకటి, రక్తం ఒకటి, రక్తం గడ్డగట్టి మాంసం అవుతుంది, అది మూడోది. మాంసం కరిగి కొంచెం పైన తెల్లగా పేరుకుని కొవ్వు అవుతుంది, మేధస్సు అంటారు, అది నాలుగోది. అది మళ్ళీ కాస్త గట్టిపడి ఎముక అవుతుంది, అది ఐదోది. ఆ ఎముక మధ్యలో మజ్జ అంటారు, మూలగా అంటారు, మధ్యలో సన్నటి ద్రవంలా ఇలాగా ఆ ఎముక రంధ్రంలో ఉంటుంది మధ్యలో. అది చాలా శక్తివంతమైంది. 6. ఈ 6 స్త్రీ పురుషులిద్దరిలో సమానంగా ఉంటాయి, ఇందులో ఏమి తేడా. 7వ ధాతువు దగ్గరికి వచ్చేసరికి ఈ మజ్జ అనే అపూర్వమైన శక్తివంతమైన పదార్థం పురుషులలో సంతానోత్పత్తికి కారణమైనటువంటి రేతస్సుగా మారుతోంది. నేను అంతకంటే వేరే పదాలు వాడితే బాగుండదు, అర్థం చేసుకోవడది. అది రేతస్సుగా మారుతోంది. అదే స్త్రీలలోకి వచ్చేసరికి అది రక్తంలో కలిసిపోతోంది. కానీ అది వృధా కావట్లా. అపూర్వంగా స్త్రీలలో తర్వాత గర్భం ధరించగానే పిల్లలకి జీవితాంతం పోషక పదార్థంలా ఉపయోగింపగలిగిన తల్లి పాలు అక్కడి నుంచి తయారవుతున్నాయమ్మా. అంత శక్తివంతమైనది తల్లి పాలు. పురుషులలో ఏది సంతానోత్పత్తికి కారణం అవుతుందో స్త్రీలలో తల్లి పాలకు కారణం అదే అవుతోంది. అంటే పురుషుడు సంతానాన్ని పుట్టించడానికి కేవల కారణం అయితే వాడి పోషణకి మొత్తం స్త్రీ బాధ్యత వహించినట్టయింది. భగవంతుడు స్త్రీ పురుషుల మధ్యలో భేదం చూపించలేదు, అంతా ఒక్కటే అని చెప్పాడు. శక్తి మారణం అంతే లెక్క. ఈ శక్తి, ఈ ఉత్పత్తి శక్తి ఉందే, ఇది ఎప్పుడూ కొంత తగిన ఉష్ణోగ్రతలోనే ఉండాలి. వామ్నెస్ అంటారు, వెచ్చదనంలో ఉండాలి, వేడిగా ఉండదు, మరీ వేడెక్కకూడదు. కోడి గుడ్లు పొదుగుతుంది, చిన్న 4 గుడ్లు పెట్టి దాని మీద రెక్కల్ని కప్పేసి పక్షి పొదుగుతుంది. గుడ్లు పొదగాలి, వేడెక్కాలి కదా. 4 గుడ్లు పెనం మీద పెట్టి ఓసారి ఇలా వేయిస్తే చచ్చిపోతాయని చేయండి. అది వేడి తగలకూడదు, వెచ్చదనం ఉండాలి. భగవంతుడు సహజంగానే పురుషుని శరీరంలో అవి వెచ్చగా ఉండడానికి, ఎప్పటికప్పుడు ఒంట్లో ఉష్ణోగ్రత పెరిగితే దూరంగా జరిగిపోవడానికి, ఒంట్లో ఉష్ణోగ్రత తగ్గితే దగ్గరికి రావడానికి అవకాశం ఉండే సంకోచ వ్యాకోచ విధానంలో ఫ్లెక్సిబిలిటీ పెట్టి సృష్టించారండి. ఆ రకంగా పురుష శరీర నిర్మాణం చేసిన పురుషోత్తమునికి నమస్కారం. మనం ఎవరం చేసింది కాదు, ఆయన చేశాడు ఆ సృష్టి. అది ఇవాళ జీన్స్ ప్యాంట్ కారణంగా ఎప్పుడూ విపరీతంగా వేడి అందుతూ ఉండడం వల్ల ఆ కణాలు దెబ్బతింటున్నాయి. ఆ తర్వాత మనం చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం కారణంగా మనస్సంతా హార్డ్వేర్ అయిపోవడం కారణంగా ఇంకేస్త జీవశక్తి ఏదైనా ఉంటే అందులో అది కాల్ సెంటర్లో నాశనం అయిపోతుంది. 10 గంటలు 12 గంటలు ఒకే చోట కూర్చోవడం ఏమైపోతుంది నాశనం అయిపోకపోతే? అనేక రకాల ఇబ్బందులు రావడం వల్ల మీరు గమనించండి. అందరూ నా పిల్లలు లాంటి వాళ్లే కాబట్టి చెబుతున్నా, పెళ్ళయిన తర్వాత ఏడాదికే 2 ఏళ్లకే విడాకుల మనస్తత్వాలు రావడానికి అహంకారాలు కారణమని చెబుతున్నారు, డబ్బు కారణమని చెబుతున్నారు. అంతకంటే కూడా ప్రధాన కారణం కనిపించని అసంతృప్తి. అది ఎవరూ పైకి చెప్పరు, దాన్ని మనం ఎదుర్కొని తీరవలసిందే ఖచ్చితంగా. భారతీయమైన శృంగార శాస్త్రం ద్వారానే, జీవన సామర్థ్యం ద్వారానే దాన్ని ఎదుర్కొంటాం. అందుకని ముందు వేషధారణలో మార్పు రావాలి. పంచె కట్టుకోమని నేను అనను, కట్టుకుంటే చాలా మంచిదే. కానీ కనీసం లూజ్ అయినటువంటి వస్త్రాలు వేసుకునే ప్రయత్నం చేయండి స్త్రీ పురుషులందరూ. అందుకే మీరు పల్లెటూళ్ళలో పురోహితులను కానీ, ఇదివరకు ఉన్న వాళ్ళని, రైతులను కానీ మీరు గమనించండి, పంచెలు ధరించే వాళ్ళని. వాళ్ళందరి సంతానాన్ని చూడండి, ఒక్కొక్కడు గుణపంలా ఉంటాడు, తేడా ఉండదు. ఇంకా గుణపాలే
అంత బలం అండి. ఇది వస్త్రేణ. వపుష అంటే బాడీ లాంగ్వేజ్ అంటామని. ఇవాళ దానికి ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లు ఉంటాయి. ఇంటర్వ్యూలో ఎలా కూర్చోవాలి, సభలో మాట్లాడితే ఎలా కూర్చోవాలి, పెళ్లి చూపుల్లో ఎలా కూర్చోవాలి, ఏవో చెబుతూ ఉంటారు మొత్తం అన్ని. అదే వపుష్, అదే చెప్పాడు సంస్కృతంలో. ఎక్కడికైనా పెడితే కూర్చునే విధానం తెలియాలి కదా. ఇంత సింహాసనం మనకి వేసినప్పుడు ఇలాగే కూర్చోవాలి, నేను దర్జాగా, నాకు ఇలాగే అలవాటు అని చెప్పేసి పైన కాళ్ళు ఎట్టేసి కూర్చుని వేరుశెనక్కాయలు కొట్టుకుంటే ఎవడో వెండ ఎక్కడ. ఇంత సింహాసనం వేసింది అందుకే ఆయన కూర్చోవడం కూడా చేత కాదరా. తద్దినం భోజనానికి కూర్చున్నాడు అంటారు. వెంటనే తద్దినం భోజనానికి కూర్చునే విధానం వేరు, సభలో కూర్చున్నటువంటి విధానం వేరు, ఎదురుగా వింటున్న వాళ్ళు కూర్చునే విధానం వేరు, మాట్లాడే వక్త కూర్చునే విధానం వేరు. అలాగే చేతులు కాళ్ళు ఊపడం దగ్గర నుంచి అభినయం విపరీతంగా చేసినా తప్పే. అసలు ఏమీ చేయకుండా యంత్రంలాగా ఇలా కూర్చుని మైక్కి నాకు తేడా లేకున్నట్టుగా మాట్లాడినా తప్పే. అలా కూడా మాట్లాడకూడదు. యంత్రంలాగా వచ్చి మాటలు చెబుతున్నవాడు మనిషి, వాడు అన్నం తింటున్నాడు, వాడు కొన్ని అనుభూతులు ఉంటాయి. అనుభూతుల్లో శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం అన్నీ ఉంటాయి. ఆ అనుభూతులకు తగినట్టే మనిషి మనస్సు స్పందించాలి. ఆ స్పందన వాచికాభినయం మాటల్లో కనపడాలి ఖచ్చితంగా. అది రసమయమైన జీవనం కింద లెక్క. ఏమీ లేకుండా ఆయన కరుణ రసమైనా, అద్భుతమైన, శృంగారమైన, వీరమైన ఒకటే ముద్దబ్బాయిలా మాట్లాడుతున్నాడంటే మాట్లాడడం చేత కాదన్నమాట. పద్యం చదువుతుంటేనే, శ్లోకం చదువుతుంటేనే అందులో ఉండే రసం ఉత్పన్నం కావాలి, తెలియాలి. ఆ చదువుతున్న దాంట్లో వీరరసం ఉంది, కరుణరసం ఉంది, అద్భుత రసం ఉంది, లేదా చమత్కారం ఉంది అని తెలియాలి వెంటనే. అలా దాన్ని చదివే విధానమేది. అలా కూర్చునే విధానం, అభినయం చేసే విధానమే వపుష్. ఇది జీవితంలో ఎంత ఉపయోగపడుతుంటే రేపొద్దున మీరంతా ఇంటర్వ్యూలకు ఎడతారు, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో పిలుస్తారు, మీరు కాలిమి కాలేసి కూర్చోకూడదు. నా ఇష్టం, నేను ఇలా ఉంటా, వాడేమి నా దగ్గర మ్యాటర్ ఉంది, విజ్ఞానం ఉంది, ఉద్యోగం ఉంది, వాడు ఎలా ఉంటే నాకే కాలిమి కూర్చుంటే కాలు వేసుకుంటే వాడు ఉద్యోగం ఇవ్వకూడదా. ఎంతైనా ఉద్యోగం ఇచ్చేవాడు కాస్త వినయాన్ని ఆశిస్తాడు. అందుకే మూడో మాట తర్వాత చెప్తున్నాడు, వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేనచ. వినయం కూడా అవసరమే. వంగి ఉండవలసిన చోట వంగాలి, తల ఎత్తవలసిన చోట ఎత్తాలి. చాలా మందికి మీకు ఆ సంప్రదాయం తెలియదు కాబట్టి తెలియకపోవచ్చు, కానీ వైదిక సంప్రదాయంలో ఓ మాట ఉంటుంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం 3 చదివితే ఆ తల ఉంచుకుని చదవాలట కొంచెం ఓ మాదిరిగా. అధర్వణ వేదం చదివితే తల ఎత్తుకుని చదవాలట. వేదంలోనే చెబుతారు ఆ విషయం. అధర్వణ వేదం చదివితే తల ఎత్తుకుని చదవాలి, దించద్దంటారు. ఎందుకంటే దానికి ప్రధానంగా ప్రచారం చేసిన మహర్షి అంగిరస మహర్షి. ఆయన ఆ తల ఎత్తుకునేటువంటి విధానంతో చాలా ధైర్యంగా దాంట్లో ఉండే గొప్ప విషయాలన్నీ చెప్పి శిష్యులకు ఆదేశం చేసేట. అధర్వణ వేదం ఎవరు చదివినా సరే ఎదుటివాడి ముందు తల వంచొద్దు, ఇలాగే తల ఎత్తి చదవాలి. తల ఉంచితే వేదానికి అవమానం అన్నట్ట. 4 వేదాల్లోనే ఇంత తేడా ఉన్నప్పుడు జీవితంలో ఎంత తేడా ఉంటుందండి. వంచవలసిన చోట తల వంచాలి, మనం వంగవలసిన చోట వంగాలి, ఎదుటివాడిని వంచవలసిన చోట వంచాలి, తప్పదు కదా. అలా ఉంటుంది. వేలు వంగితే కానీ వెన్నైనా రాదంటారు సామెత. వెన్న చాలా మెత్తగా ఉంటుందండి. గిన్నెలో పోసి వెన్న తినేవాళ్ళు కదా, పూర్వం తినేవాళ్ళు. ఇప్పుడు ఎవరు తిన్నారు? లేదుగా బటర్ అని తినడం మానేశారు. అది కూడా మనకి తెలియదు ఎలా ఉంటుంది. స్వచ్ఛమైన వెన్న ఎక్కడ దొరుకుతుంది? ఆ వెన్న ఇంత గిన్నెలో ఉన్నప్పుడు వెన్న తీసినప్పుడు ఇలా చేత్తో తీస్తే రాదు. అందుకని ఈ వేలండి, చూపుడు వేలు సరిగ్గా ఇలా ముడిచి పెడతారు, దాన్ని ఇలా మడుస్తారు, కొడవలు ఉంచినట్టుగా